పేదింటి తల్లుల ఆత్మగౌరవం తల్లికి వందనం పథకమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి బడులు తెరిచే సమయానికి తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కన్నా రెట్టింపు మిన్నగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై వైసీపీ నాయకులకు దమ్ముంటే చర్చకు సిద్ధమని జూలకంటి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 67,27,164 మందికి ఇచ్చారు. అంటే సుమారుగా 25 లక్షల మందికి అదనంగా పేదల్ని చదివించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు వైసీపీ నాయకులు దీన్ని కూడా జీర్ణించుకోలేక బురద జల్లే కార్యక్రమాలు చేపడతాం. 2,000 రూపాయలు లోకేష్ గారి ఖాతాలోకి పోయినాయని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి పోయాయా? పిల్లల్ని చదివించేటంతో పాటు ఆ స్కూళ్ళ నిర్వహణ, మెయింటెనెన్స్ వీటన్నిటినీ కూడా మరి చూడాలి. కాబట్టి ఆ విద్యార్థి సౌకర్యం కోసమే ఆ 2,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈరోజు వారు అమ్మఒడి కింద 5,540 కోట్లు ఖర్చు